ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మనందరం కూడా గత నెలలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. ఎవరి నోటంట మా పండగ బాగా చేసుకున్నామండి, క్రిస్మస్ ఎవరిని అడిగినా చాలా బాగా చేసుకున్నామని చెప్పేవాళ్ళే మనకు కనబడుతున్నారు. క్రిస్మస్ రోజున హ్యాపీ క్రిస్మస్ అని శుభాలు అందచేస్తాం, ఒకరికొకరు శుభాలు చెప్పుకుంటాం, హ్యాపీ క్రిస్మస్. తర్వాత వెళ్తే న్యూ ఇయర్ రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల సమయానికి అందరికీ ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. అది యేసు ప్రభు బిడ్డలకి సహజంగా ఉండే లక్షణం. ఇప్పుడు ప్రపంచమంతా ఈ కుల మత భేదాలు లేకుండా మానవులందరూ కూడా ఈ క్యాలెండర్ రోజున శుభాలు అందచేసుకుంటున్నారు. పాత రోజుల్లో వ్యర్థంగా యువత త్రాగుడు తాగేసి న్యూ ఇయర్ అనుకుంటూ వీధులంట బళ్ళు సైలెన్సర్లు తీసేసి విచ్చలవిడిగా తిరుగుతూ చర్చి నుంచి ఇంటికి వెళ్ళే ఆడపిల్లల మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తూ జువ్వలు వేసి వీధులంట వేసేసి విచ్చలవిడిగా సంబరాలు చేసేసుకునేవారు. ప్రభుత్వం దాన్ని అరికట్టి పోలీసుల ద్వారా అన్నీ కూడా బంద్ చేశారు. మత్స్య షాపులు బంద్ చేయించి ఆ నైట్ కంట్రోల్ పెడుతున్నారు, ఏ సెంటర్కి ఆ సెంటర్ పోలీసులు. ఇప్పుడు అవి తగ్గింది. ఇప్పుడు జనరల్గా చర్చెస్లో శుభాలు చెప్పుకోవడం, అందరితో పంచుకోవడం అనేది జరుగుతుంది. ప్రియులారా, ఇవన్నీ సహజ సిద్ధంగా సందర్భాలు ఇవి. నేను మీతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు చెప్పే హ్యాపీ క్రిస్మస్లో కానీ హ్యాపీ న్యూ ఇయర్లో కానీ హ్యాపీ ఉందా అని పరీక్ష చేసుకునేది ఈ మెసేజ్. హ్యాపీ ఉంటే ఎలాగుంది అనేది పరీక్ష చేసుకుందాం ఈరోజు. హ్యాపీ క్రిస్మస్ అని నోటితో మనం చెప్తాం. నోటితో చెప్పడం వల్ల వాస్తవం ఏంటంటే, నీకు హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మిస్తే నీ బుద్ధులు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి, నీ ఊహలు మారిపోతాయి, నీకున్నవన్నీ మారిపోతాయి యేసుక్రీస్తు నీలో జన్మించినప్పుడు.
యేసుక్రీస్తు నీలో జన్మించకపోతే నీ బుద్ధుల్లో తేడా ఉంటుంది, నీ ప్రవర్తనలో తేడా ఉంటుంది, నీ సమస్తంలో తేడా ఉంటుంది. దేవుని బిడ్డలారు, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులు అందరిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అనటానికి నిదర్శనం ఆయన స్వభావం మనలోనికి వచ్చినప్పుడు, ఆయనలాగా జీవిస్తున్నప్పుడు మాత్రమే యేసు నీలో ఉన్నాడని అర్థం. నీకు క్రైస్తవ్యం ఉంది, ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు. అందుచేత ఇది ప్రభు పెట్టలేదు, ఈ మాట మనుషులు పెట్టారు. మొట్టమొదటిసారి శిష్యుల్ని అంతియోకయలో క్రైస్తవులను పిలువబడ్డారని పత్రికల్లో మనకు తెలియచేయబడుతుంది. అందుచేత బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు. యేసుక్రీస్తు వారైతే మోక్షానికి మార్గం తీసుకొచ్చారు, పరలోకానికి మార్గం మాత్రమే ఆయన ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. మిమ్మల్ని క్రైస్తవులు చేయడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. చాలామందికి తెలుసు, కానీ మోక్షానికి వెళ్ళే మార్గాన్ని అన్వేషించరు. వచ్చిపోయే అతిథులుగా దేవాలయంలో గడుపుతానికి పనికొస్తారు. కొంతమందికి సెంటిమెంట్, చర్చికి వెళ్ళకపోతే ఈ వారం అంతా నాకు ఏదో అయిపోతుంది, చర్చికి వెళ్తే నాకు సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలు, నువ్వు చర్చికి రావడం మంచి పరిణామం, శుభ సూచకం. అయితే చర్చికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ధరించుకోవడానికి రావాలి మందిరానికి. దేవుణ్ణి ధరించుకోవడానికి రావాలంటే నీ తలంపుల్లో ఆ దృష్టి ఉండాల. నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్ళి నేను ఏం లాభంతో ఇంటికి వస్తున్నాననే ప్రశ్న వేసుకోవాలి. మందిరానికి వచ్చావు అంటే నీలో యేసుక్రీస్తును ధరించుకోవడానికి వస్తున్నావు. అంతేకాని ప్రార్థన చేసుకొని దేవుడు ఏదో మనకు మేలు చేస్తాడు అన్న దానికి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగారు పుట్టినరోజు అనౌన్స్మెంట్ చేశాడట. పుట్టినరోజు అనౌన్స్మెంట్ చేసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఒక శుభవార్త వినిపించారు. ఏంటి ఆ శుభవార్త అంటే, ఈరోజు రాజుగారు పుట్టినరోజు సందర్భంగా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కోటలో ప్రవేశించి మీకు నచ్చినది ఎంత విలువైందన్నా పట్టుకెళ్ళిపోండి. అనౌన్స్మెంట్ వచ్చింది, రాజుగారు ప్రకటిస్తే వాళ్ళు సంతోషించి, శుభవార్త కాబట్టి వచ్చారు, కోటలో ప్రవేశించారు. ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకెళ్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకెళ్తున్నారు. బంగారాలు, వైడూర్యాలు, వజ్రాలు వాటి మీద ఫస్ట్ పడ్డారు. అవి అయిపోయిన తర్వాత మిగతా వాటి మీద పడ్డారు. లేటుగా వచ్చిన వాళ్ళకి తక్కువ దొరికింది, ముందుగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ దొరికింది. అందరూ కూడా సంబరపడుతూ, ఎంత గొప్ప రాజుగారు, ఎంత మంచి రాజుగారో, ఈ రాజుగారు ఇలా చేయలేదు, మా రాజుగారు కాబట్టి ఆయనకి ఎంత ప్రేమ మనం అంటే, అందుకే అని ప్రశంసిస్తూ జనరల్గా మనకు వచ్చేది అదే. ఎవరైనా పెడితే సంతోషపడతాం. అలాగా వీళ్ళు సంతోషపడుతూ సంబరపడుతూ వెళ్తుంటే ఒక అబ్బాయి అలా కూర్చొని ఆలోచిస్తున్నాడట. రాజుగారు అడిగారట, ఏమా అందరూ తలకోట పట్టుకెళ్తుంటే నువ్వేంటి అలా ఖాళీగా కూర్చున్నావు? నీకేం అక్కర్లేదా? నీకు అన్నీ ఉన్నాయా? వచ్చిందెందుకు? ఏదో పట్టుకెళ్ళడానికి కదా, రాకపోయినా పర్వాలేదు, వచ్చావు ఏదో పట్టుకెళ్ళు అని రాజుగారు చెప్తున్నారట. ఎస్ రాజుగారు, నేను పట్టుకెళ్తానండి. నేను పట్టుకెళ్ళేది ఎవ్వరూ పట్టుకెళ్ళలేరండి, ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ పట్టుకెళ్ళలేరండి. ఎందుకంటే విలువైన వస్తువు నాకు తెలుసు, వాళ్ళకి తెలీదు. అందుకు నేను ఆ విలువైన వస్తువు మీద దృష్టి సారించాను. ఏంటి బాబు నీకు తెలిసిన విలువైన వస్తువు అంటే, రాజుగారు మీరే అని చెప్పి రాజుగారిని కౌగిలించుకున్నాడట, అమాంతం పట్టేసుకున్నాడట. రాజుగారు, నాకు మీరే కావాలా? మీరు వస్తే ఇవన్నీ నావే కదా, అన్నీ నావే కదా. ఆ అబ్బాయి తెలివికి రాజుగారు ఆశ్చర్యపోయాడట. అందరూ ఆశ్చర్యపోయారట, వస్తువులు పట్టుకెళ్తున్న వాళ్ళు. అయ్యో మాకెందుకు ఈ తెలివి రాలేదు, ఆ కుర్రోడికి వచ్చిన తెలివి మాకెందుకు రాలేదు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆ రాజుగారు సంపాదించుకోవడం వలన ఈ అబ్బాయికి ఏం లోటు ఉంటుందని చెప్పండి.
తిండికి లోటు ఉంటుందా? వస్త్రానికి లోటు ఉంటుందా? గౌరవానికి లోటు ఉంటుందా? దేనికి లోటు ఉంటుంది? రాజుగారు ఇచ్చిన అనౌన్స్మెంట్ని తెలివిగా వాడుకొని రాజుగారినే సంపాదించేసుకున్నాడు ఈ యవనస్తుడు. దేవుని బిడ్డలారా, నీ ప్రభు ఇచ్చిన అనౌన్స్మెంట్కి నువ్వు మందిరానికి వస్తున్నావు. నీ ప్రభు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడండి. ఎంత మంచి అనౌన్స్మెంటో ఇది! ఎంత మంచి అనౌన్స్మెంటో! ప్రయాసపడి భారము మోసుకున్న వారంటే ఎవరో? భారానికి ఉన్నటువంటి అర్థం పాపభారం. ఈ భూమి మీద ఉన్న బరువులు కాదండి, కూలివాళ్ళు మోసే బరువులు కా. నీవు మోస్తున్న పాప బరువు. నీ బరువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ ఆత్మ తేలిక, నీ ఆత్మ గాలి. ఆ గాలి తేలిగ్గా ఉంటే పైకి వెళ్తుంది, ఆ గాలి బరువుగా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. గ్యాస్ పొడగకి రాయి కట్టండి, పైకి వెళ్దు. ఆ గ్యాస్ పొడగే ఆ రాయితో వదిలితే కింద పడిపోతుంది. మీకు అర్థమవడానికి చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఆ రాయి కట్ చేసి గ్యాస్ పొడగను వదలండి, పైకి వెళ్ళిపోతుంది. ఎంతవరకు వెళ్తుంది అంటే వెళ్తుంది. నీ ఆత్మ పరిస్థితి అదే దేవుని బిడ్డలారా. ఇక్కడికి వచ్చి నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ బరువు దించుకోవడానికి. బరువు దించుకున్నప్పుడు ప్రభు నీలో ప్రవేశిస్తాడు. ఆహ్వానించుకోవాలి నీ ప్రభువుని. ప్రభువా నువ్వు నాకు కావాలా, ప్రభువా నువ్వు నాకు కావాలా. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వస్తాడో అది నీకు హ్యాపీ క్రిస్మస్, అది నీకు హ్యాపీ క్రిస్మస్. ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నావా, నువ్వేం చేయాలా? నీ బరువు దించుకోవాలా. నీ బరువు దించుకుంటే నీకు హ్యాపీ క్రిస్మస్ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియులారా, మీరు మందిరానికి ఎందుకు వస్తారో మీకే తెలియదు. చాలామంది మందిరానికి వచ్చి పాపం చేయడానికి వస్తూ ఉంటారు. పరిశుద్ధ పరచబడడానికి రావాలి కానీ పాపంతో ఇంటికి వెళ్ళడానికి రాకూడదు. మీరు చెరువులో కానీ స్నానం చేయడానికి వెళ్ళి మురుకుతో బయటకు వచ్చారనుకోండి, నవ్వుతారు సమాజం. మురుకుతో వచ్చాడు ఈడు, స్నానం ఎందుకు చేయడం అంటారు. అక్కడ స్నానం ఎందుకు చేయడం, మురుకుతో ఎందుకు రావడం? నువ్వు దేవాలయానికి రావాలంటే అపవాది నిన్ను చాలా ఆటంకాలు పెడతాడు దేవుని బిడ్డలారా. అపవాది నీ చాలా ఆటంకాలు పెడతాడు. అప్పుడే చుట్టాలు వస్తారు మీ ఇంటికి. వాళ్ళకి ఏదో ఏర్పాట్లు చేయడానికి దేవాలయానికి మానేస్తావు. ఒకవేళ వస్తే లేటుగా వస్తావు, మనసు ఉంటే. అదే టైంకి నీకు ఏదో అనారోగ్యం చేస్తుంది. అదే టైంకి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో అనారోగ్యం చేస్తుంది. వెంటనే నీ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. పడి నువ్వు దేవాలయానికి దూరం అయిపోతావు. నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే, ఇలాంటి తలంపులు నీకు వస్తుంది. ఎందుకంటే నీ ప్రభు నీకు ఎంత లోకువో. అదే టైంలో నీకు గవర్నమెంట్ వారు స్థలాలు ఇస్తున్నారు, ఇన్ని గంటలకు రావాలా. లేకపోతే గవర్నమెంట్ వారు రేషన్ డిపోలో వచ్చిన వాళ్ళందరికీ 10,000 ఇస్తున్నారు, లేకపోతే 1,000 రూపాయలే ఇస్తున్నారు అంటే ఆ టైం చూసుకుంటావు. ఇంకా చెప్పాలంటే 1 గంట ముందో 2 గంటల ముందో క్యూలోకి వెళ్ళిపోతావు. ఎందుకు? వచ్చే లాభాన్ని బట్టి. అప్పుడే నీ చుట్టాలు వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అమ్మ మీరు కూర్చోండి, మీరు నీలాగా వెళ్ళొస్తాం. అప్పుడే నీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, ఎవరో ఒకరికి అప్పగించి నీకు వచ్చే లాభాని కోసం వెళ్ళిపోతావు. భూలోక సంబంధించిన లాభం ఇది, పరలోక సంబంధించిన లాభం. అందుకు నీకు మందిరం యొక్క విలువ తెలియదు. నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీ బ్రతుకును సరిదిద్దే దేవుడు, నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ బ్రతుకులో ఆనందాన్ని ఇచ్చే దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఎంత అమాయకంగా మనం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ముఖ్యంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు, కాలక్షేపపు క్రైస్తవులుగా సాతాను మన జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకు నువ్వు మందిరానికి వస్తావు. చాలామంది యువత దేవాలయంలో కూర్చొని సెల్ ఫోన్లతో ఆడుకుంటూ ఉంటారు. స్త్రీల సమాజం వారు, వాళ్ళేమో ఖరీదైన దుస్తులు, నగలు తీసుకొచ్చి ప్రదర్శన పెడతారు. అక్కడ మందిరంలో ప్రదర్శన పెట్టారు, పోని పర్వాలేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, వాడుతున్నారు, మంచిదే. ప్లస్ అది ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించుకునే వాళ్ళుగా ఉంటారు. ఎవరైనా చూస్తే వీళ్ళకి ఎంత సంతోషమో,
అమ్మ నీ చీర ఎంత బాగుందో అంటే లోపల పంచపక్ష పరిమాణాలు తిన్నంత ఆనందం వేసేస్తూ ఉంటుంది. అమ్మ నీ నగలు ఎక్కడ చేయించు ఎంత బాగుంది అంటే మురిసిపోతూ ఉంటారండి. పక్క వాళ్ళతో ఊసులాడుకుంటారు మందిరంలో. నీలో యేసు ప్రభు జన్మించాడా లేదా అర్థమవుతుంది ఇప్పుడు నీకు. ఇలాంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇలాంటి యువతతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి రావడానికి సాతాను చాలా ఆటంకాలు పెడతాడు. వాటిని జయించి వచ్చావు మందిరానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటంటే నీ బరువు దించుకోవడానికి, నీ పాప భారాన్ని దించుకోవడానికి, నీవు చేసిన ప్రతి పాపం క్షమించమని దేవుని దగ్గర అడిగి నీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నువ్వు మందిరానికి వస్తున్నావు. వచ్చాక చేయవలసిన పని ఏంటంటే ప్రభువా నాలోనికి రా, నాలో నివసించు అని అడగాల. యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి వెంటనే వస్తారు దేవుని బిడ్డలారా. ఎలాగా? వాక్యం ద్వారా. నీలో దేవుని వాక్యం పని చేస్తుందంటే యేసు ప్రభు ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఈ వాక్యాన్ని మనం వినువారు మాత్రంగా ఉంటున్నామని యాకోబు భక్తుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, వినేవారుగా ఉంటున్నామంట, దాన్ని లక్ష్య పెట్టమంట. అలాగుంటుంది ఈనాటి క్రైస్తవ్యం. మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడంలో హ్యాపీ ఉండదు మన దగ్గర, క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే దేవుని బిడ్డలారా చర్చికొచ్చి ఆ పాటలు పాడుకుంటూ కొరియోస్ వేసుకుంటూ ఆనందించి వాక్యం టైంలో ఇష్టం వచ్చినట్టుగా అల్లరి పండగ రోజున అలాగ ఉంటుంది సంఘాల్లో. ఎందుకంటే పండగ క్రైస్తవులు ఎక్కువ వస్తారు సంఘానికి. ఎప్పుడు రాని వాళ్ళందరూ వస్తారు, చుట్టాలు వస్తారు సంఘానికి. వాళ్ళందరూ కూడా సంఘానికి ఉన్న డిసిప్లిన్ పాటించరు. కబుర్లు ఆడుకోవడానికి, ఊసులు చెప్పుకోవడానికి మధ్య మధ్యలో పాస్టర్ గారు మాట్లాడకండి అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. అల్లరి చేయకండి అమ్మా, అల్లరి చేయకండి అని చెప్పే పరిస్థితులు వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, నీ ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నీ బరువు అనే చీకటిని వెలుగుగా మార్చడానికి. నీ బరువు ఏంటనుకున్నారు? నువ్వు చేసే ప్రతి పాపం, కామ, క్రోధ, లోభ, మత, మాత్సర్య, బూతులు, అబద్ధాలు, దొంగతనాలు, జారత్వం, అన్ని దుర్మార్గాలు కూడా నీకు బరువే. చీకటి దాని పేరు చీకటి. చీకటి అంటే ఈ దేహానికి తగిలే చీకటి కాదు, నీ ఆత్మకు చీకటి. అది నీ లోపల ఒక విలువైన ఆత్మ ఉంది, దానికి చీకటి దేవుని బిడ్డలారా. అందుచేత ఆ చీకటిని వెలుగుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ప్రవక్తైన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఎంత మంచి మాటో దేవుని బిడ్డలారా. దీని కొరకు చాలా టైం పడుతుంది చెప్పడానికి. చీకట్లో నడుచు జనులు, ఏం చీకటి? పాపం అనే చీకటి, శాపం అనే చీకటి, అన్ని రకాల చీకట్లో నడిచే వాళ్ళకి యేసుక్రీస్తు అనే దైవము వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన వెలుగు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం. దేవుని బిడ్డలారా, అన్నీ ప్రభువు నుంచే మనకు లభించాయి. నీ పుట్టుకతో ఇచ్చాడు ఇవన్నీ కూడా. దేవుని లక్షణాలతో నిన్ను భూమి మీద పెట్టాడు. దేవుని బిడ్డలారా, దయ్యం లక్షణాలతో నిన్ను భూమి మీదకు పంపించలేదు. నువ్వు తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు నీకే అభోషము ఎరగదే, అదే దేవుని లక్షణం. నీ దగ్గర నవ్వు, నీ ఏడుపును కూడా నవ్వుగా తీసుకుంటారు పెద్దవాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే తల్లి ఏం చేస్తుందంటే బిడ్డ ఏడుస్తుంటే గ్రహించుకొని ఆ బిడ్డకు పాలు పెట్టాలో, లేకపోతే ఏదైనా బలహీనత ఉందో, ఏదైనా మందు వేయాలో, తల్లికి ఆ ఆలోచన వస్తుంది. బిడ్డ ఏడుపులోనే ఆ తల్లికి లేకపోతే తండ్రికి ఆ బిడ్డ క్షేమం కోరుకుంటారు. వాళ్ళు బిడ్డను ఏడవనెవరో, ఏ తల్లిదండ్రి కూడా పసికందుగా ఉన్నప్పుడు, నీ సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవనెవరు. నా ప్రియమైన దేవుని, నీ పరలోకపు తండ్రి నిన్ను ఏడవనిస్తాడా? నువ్వు ఈ లోకంలో సాతాను వలలోకి వెళ్ళి ఏడుస్తున్నావు. చంటి బిడ్డ ఆకలిగా ఉంటే ఏడుస్తుంది, చంటి బిడ్డ లోపల ఏమన్నా రోగం ఉంటే ఏడుస్తుంది. కడుపు నొప్పి వస్తే ఏడుపు వల్ల తెలుసుకుంటుంది తల్లి. ఆ బిడ్డకు మోర్షన్ అవ్వలేదు, అందుకును ఫ్రీ మోర్షన్ అవ్వలేదు, అందుకే ఏడుస్తుందని వెంటనే ఆ ఫ్రీ మోర్షన్ అవ్వడానికి ఏదో ఒక మందు వేస్తారు వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే సంరక్షణలో ఉన్నావు.
నీ తల్లి నీ తండ్రి సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువ నీ మీద శ్రద్ధ వహిస్తారు. వాళ్ళకి అన్నం లేకపోయినా నీకు అన్నం నీకు పాలు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు, నువ్వు పెరిగే వరకు కూడా. అది తల్లిదండ్రుల ప్రేమ. నీ పరలోకపు తండ్రి కూడా సమృద్ధి ఉన్నవాడు, ఆయనకి లేనిదంటూ ఉండదు దేవుని బిడ్డలారా. నీకు ఇవ్వడానికి ఆయనకి సమస్తం ఉంది. మంచి మంచి వాక్యాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయంటే ఆయన దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అక్కర ఎరిగి, ఏంటా అక్కర అంటే సాతాను నిన్ను దొంగిలించాక నువ్వు పాపం చేయడం మొదలుపెట్టావు. అప్పుడు వరకు కూడా నీకు పాపం తెలియదు. చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు నీ జోలికి సాతాను రాలేడు. నీ దగ్గర ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం. పిల్లల్లో ఇవన్నీ ఉంటాయి. కానీ చూడండి దేవుని బిడ్డలారు, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారండి, ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. వాళ్ళకి అసలు తెలియదండి కొట్టుకుంటున్నామని కూడా తెలియదు. వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పక్షంగా వీళ్ళ పక్షంగా వచ్చి మాట్లాడుకోవడం మానేస్తారు పెద్దవాళ్ళు. ఈ పిల్లలు వెంటనే కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అభౌశుభం తెలియదు. అందులో ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర. దేవుడు పెట్టాడు వాళ్ళకి, నీకు పెట్టాడు. నువ్వు చిన్నప్పుడు ఎదిగిన తర్వాత నువ్వు సైతాను చేత పీడింపబడి మోసగింపబడి నీ దగ్గర అన్ని రకాల పాపాలు దాగి ఉన్నాయి, దాచుకుంటున్నావు, డిపాజిట్ చేసుకుంటున్నావు. సాతాను పెట్టే మోసాలకు పడిపోయి లోక సంబంధించినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి ఇష్టపడుతున్నావు దేవుని బిడ్డలారా. జీవపడంబానికి ఇష్టపడుతున్నావు. నిన్ను మైకంలో పెడుతున్నాడు, మోసగిస్తున్నాడు దేవుని బిడ్డలారా. లోకమే నీదే అనిపి భ్రమలో పెడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరికి? దేవుని బిడ్డలకు కూడా, పాస్టర్ గారులకి కూడా, మాకు కూడా సాతాను మమ్మల్ని భ్రమలో పెట్టేస్తూ ఉంటుంది. మీకు చాలా విషయాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా. మేము కూడా సాతాను మోసంలో పడిపోతూ ఉంటాం. మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే మాకు తెలుస్తుంది ఇది సాతాను కుట్ర, కుతంత్రం అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చీకటిని వెలుగుగా చేయడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారని మర్మం మీతో పంచుకుంటున్నాను దేవుని బిడ్డలారా. నీ చీకటిని వెలుగుగా చేయడానికి, అంటే నీ బాల్య దినములందు నీకు దేవుడిచ్చినటువంటి వెలుగును నువ్వు సాతాను మోసంలో పడి చీకటిగా మార్చుకున్నావు. అందుచేత నులివెచ్చని క్రైస్తవ్యానికి అలవాటు పడుతున్నావు. రక్షణ పొందుకున్నవాడంటే రీబార్న్, తిరిగి జన్మించుట అంటే నీ పాతవన్నీ గతించిపోవాలా, నీ పాతవన్నీ సమసిపోవాలా, అవి నీ దగ్గర ఉండకూడదు. కానీ బాప్తిసం పొందుకుంటున్నావు, క్షమాపణ పొందుకుంటున్నావు, నీ పాతవన్నీ నీ లోపల దాచుకుంటున్నావు. నీ పాత బూతులు, నీ పాత రోగ సాతానుకు లక్షణాలు, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ కూడా పాతవి. ఇవి నువ్వు రీబార్న్, తిరిగి జన్మించాక అవి పాతి పెట్టబడాలా, చంపేయాలి వాటిని. నువ్వు దాన్ని ఇంకా బ్రతికినివ్వకూడదు. నీలో బ్రతకనివ్వకుండా పాతేయాల దాన్ని. ఎలాగా? యేసు రక్తంలో వాక్యంతో పాతేయాల, దేవుని వాక్యంతో పాతేయాల దేవుని బిడ్డ. ఆ పాతేయు నువ్వు ఏం చేస్తావు అంటే పక్కన దాస్తావు, లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేస్తావు, నీకు తెలియని బ్యాంకులో. అది ఏం చేస్తావు అంటే క్రైస్తవుడిగా ఉంటూ నీకు గొడవ వచ్చినప్పుడు, ఎవరితో, నీ స్నేహితులతో, తోటి క్రైస్తవులతో గొడవ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్న ఆయుధాలు తీస్తావు. పాతి పెట్టవలసిన ఆయుధాలు పాతి పెట్టలేదు కదా, పాతి పెట్టలేదు కాబట్టి, డిపాజిట్లో ఉంది కాబట్టి తీసి ఆయుధాలు వాడతావు. వాడడం వల్ల దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉండలేదు దేవుని బిడ్డలారా. ఒక పోస్ట్ చూశాను నేను, ఒక సంఘంలో ఒక విశ్వాసి మోకాళ్ళతో ప్రార్థన చేస్తుంది, కానీ నీటితో ప్రార్థన చేస్తుంది. ఇంకో విశ్వాసి అందరినీ దాటుకుంటూ బయటికి వెళ్తుంటే పొరపాటున వెళ్తున్న ఆమె కాలు ప్రార్థన చేస్తున్న ఆమెకు తగిలింది. తగలగానే వెంటనే ఈమె ప్రార్థన ఆపేసి, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, కాలుతో తంతావా, నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను నేను, నీకు బుద్ధి ఉందా అంటే ఈమెం చేస్తుంది, నేను చూసుకోకుండా తన్నాను కానీ నేను కావాలని తన్నానా అని చర్చిలో పెద్ద రభస. పాస్టర్ గారు ఏం చేయలేకపోతున్నాడు అక్కడ. వీళ్ళిద్దరూ విశ్వాసులే, నమ్మకమైన వాళ్ళే. ఈమె కాలు తగిలినందుకు చర్చిలో పెద్ద స్వరంతో కేకలు వేస్తుంటే ఆమె సమర్థించుకుంటూ వెంటనే ఆమె తిరగబడుతుంది ఆమె మీద. నేను చూసి తన్నానా, చూడకుండా తన్నాను, నేను చూస్తే తన్నుతానా, నీకే బుద్ధి లేదు అని రివర్స్ చెప్తుందంట. చెప్తుంటే ఆ పాస్టర్ గారు, అమ్మా ఆగండి అంటే వాళ్ళకి ఏమీ పడతలే, ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్సలు చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ విశ్వాసికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక విశ్వాసి కావాలనే తన్ననేవ్వండి. నీ దగ్గర ప్రభు ఉంటే, ప్రభువా ఆమెను క్షమించు. యేసు ప్రభు మనకు నేర్పిన పాఠం ఇది. తెలుగులో వేలాడుతున్నప్పుడు నీ ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించము. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వాడుకునే వాళ్ళకి. ఏం చేయాలా? నేను నీకు అడ్డుగా ఉన్నాను, నన్ను క్షమించమ్మా, అందుకే తన్నావు అంటే వెంటనే ఆమె ఏమంటుందంటే, అయ్యో అమ్మా, నువ్వు నాకు అడ్డు కాదమ్మా, నేనే తప్పు చేశానమ్మా, నేను కావాలని నేను తన్నకపోయినా నేను పొరపాటున నీ కాలు తన్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని ఇద్దరు క్షమించుకుంటారు. అది క్రీస్తు ప్రేమ. ఇద్దరు పోట్లాడుకున్నారంటే సైతాన్ లక్షణాలు అవి. విశ్వాసి నీలో ప్రభు ఉన్నాడు అంటానికి నిదర్శనం ప్రభులాగా అవసరం వచ్చినప్పుడు జీవించటం, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రభులాగా పని చేయటం. అది ప్రభు నీలో ఉన్నాడు. అప్పుడు నీకు హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు నాన్నగారు, నీ కృపగల దయగల పవిత్ర నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రజా ఈరోజు నన్ను మరుగు చేసి మీరు మాట్లాడిన విలువైన మాటలు నాకు వర్తిస్తున్నాయి, సంఘానికి వర్తిస్తున్నాయి. తండ్రి, విన్న వాళ్ళందరికీ ఈ మాటలు ఆశీర్వాద మాటలుగా చేయమని అడుగుతున్నాను. ఈ మాటలు పాటించి పరలోకంలో డబ్బు సంపాదించుకుని కృప వీళ్ళకి ఇమ్మని ప్రాధేయపడి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి, కన్నీటి కారుస్తూ కష్టాల్లో ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక. తండ్రి, శోధన నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాను. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డలు మనసులో ఏం జరగాలని ఆశపడుతున్నారు. మీ చిత్తమైతే, అది న్యాయమైనదైతే ఖచ్చితంగా జరుగును గాక. దేవా, మీ మహత్యంతో నా బిడ్డలను ఆశీర్వదించి దుష్టుడు బారి నుంచి కాపాడి మీలాగా జీవించేవారుగా వీరిని తయారు చేయమని, ఈ వాక్యం విన్న వారందరికీ ఈ బహుమతి ఇమ్మని, మీలాగా జీవించే బహుమతి, వాక్యం బేరేజ్ వేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగే దీవెనలు ఇమ్మని, సేవకులకు బలం ఇమ్మని, పరిశుద్ధాత్మతో నింపుతూ, ఇంకా మేళ్లతో నింపుతూ, తృప్తిపరుస్తూ, వీళ్ళకి ఇంకా ఏం అక్కర్లు ఉన్నాయో ఎరిగి సహాయం చేయమని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మంచి చేస్తూ, నజరేయుడు సజీవము గల నిజమైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి పేరు పేరున తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.